సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా తనని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ప్రజాసేవకే పెద్దపీట వేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా ఎన్నికల కంటే ముందుగానే కొన్ని సినిమాలకు కమిట్ అయ్యారు. ఆ సినిమాలో సగభాగం షూటింగ్స్ కూడా పూర్తయ్యాయి. ఇక ఈయన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండడం, ఎన్నికల్లో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి ఏమాత్రం తీరిక దొరకలేదు. దీంతో నిర్మాతలు అయోమయంలో పడ్డారు. ఇక ఇదే విషయం గురించి ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాల దర్శకులు, నిర్మాతలు ఆయన్ని కలిసి సినిమా షూటింగ్స్ గురించి చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ చర్చలలో భాగంగా పవన్ కళ్యాణ్ దర్శక నిర్మాతలతో మాట్లాడుతూ తాను తప్పనిసరిగా ఈ సినిమా షూటింగ్స్ అన్ని పూర్తి చేస్తానని తెలిపారు. అయితే ప్రస్తుతం రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నానని, తనను నమ్మిన వారికి మంచి చేయడమే నా మొదటి ఉద్దేశమని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో షూటింగ్స్ లో పాల్గొనడం కోసం నిర్మాతలకు ఒక కండిషన్ కూడా పెట్టారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలను చూసుకుంటూ తాడేపల్లిలోనే ఎక్కువగా గడుపుతున్నారు. సినిమా షూటింగ్స్ అంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలా అయితే తనకు ఏమాత్రం కుదరదు. అందుకే తాను నటించే సన్నివేశాలకు సంబంధించిన సెట్ మొత్తం తనకు వీలైనప్పుడల్లా సినిమా షూటింగ్స్ లో పాల్గొని షూటింగ్స్ మొత్తం పూర్తి చేస్తానని నిర్మాతలకు కండిషన్స్ పెట్టారట. ఇలా తాడేపల్లిలోనే సినిమా షూటింగ్ జరపాలని చెప్పడంతో అందుకు దర్శక నిర్మాతలు కూడా సుముఖత చూపించారని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ను హరిహర వీరమలు నిర్మాత, అలాగే ఓజీ సినిమా దర్శకుడు, ప్రొడ్యూసర్స్ మాత్రమే కలిశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని కలవలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ విషయంపై కాస్త అయోమయం అయితే నెలకొంది.